నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 15వ భాగము. రచన సిరివెన్నెల గారు. కోచింగ్ సెంటర్కి వెళ్ళాక తను వేసిన చాప్టర్స్ అన్నీ సుమ సహాయంతో ఒకసారి రివ్యూ చేసుకుంది. ముందే పట్టుదల ఎక్కువ. ఇక చదువు విషయంలో అసలు చెప్పనవసరం లేదు. చైత్ర ఎంత చదవటం మొదలుపెట్టినా శిశిర్ నుండి ఫోన్ కాల్ వస్తుందేమో, మెసేజ్ వస్తుందేమోనని చైత్ర ఓ పక్క ఫోన్ మీద కూడా అటెన్షన్ ఉంచే ఉంది. ప్రసాదరావు ఫోన్ చేస్తున్నప్పుడు శిశిర్ నుండి అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన విషయం చెప్పారు. మరలా ఏమైనా రిప్లై వచ్చిందా అని తన నాన్నే అయినా ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నా కానీ అడగలేకపోయింది. వచ్చి ఉంటే అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన విషయం చెప్పినవాడు రిప్లై వస్తే చెప్పడా అనుకుంది. అయినా తను రిప్లై ఇవ్వమంది. బై ఫోన్ కదా అనుకుంది. చైత్రకు మనసంతా ఏదో తెలియని భావం వెంటాడుతూ ఉంది. ఎందుకంటే శిశిర్ అంత అందంగా రాయలేకపోయినా ఏదో తన మనసులో ఉన్న భావాలను అక్షర రూపంలో మార్చి విషయం చేరవేసింది కదా. రావాలి కదా. చదివాడా లేదా, శిశిర్కు అందిందా లేదా, అందినట్లు అక్నాలెడ్జ్మెంట్ కూడా శిశిర్ చేసిన సంతకం ఉంది కదా. అంటే ఇంకా చదవలేదేమో. అయినా అంతగా ప్రేమించేవాడు నా రిప్లై ఇన్ని రోజులు చదవకుండా ఎలా ఉంటాడు. ఇలాంటి ప్రశ్నలు మెదడు తొలిచేస్తున్నా చదువు మీద మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వహించటం లేదు చైత్ర. మెయిన్స్ ఎగ్జామ్స్ త్వరలో ఉన్నందువల్ల చైత్ర అటెన్షన్ ఫుల్గా ఎగ్జామ్స్ మీద ఉంచి చదవసాగింది. 10 రోజులు గడిచాక శిశిర్ నుంచి రిప్లై కోసం ఎదురు చూడటం మానేసింది. రిప్లై వచ్చినప్పుడే వస్తుంది అని నిర్ణయించుకుంది. ధ్యేయం వైపు దూసుకుపోసాగింది. ఉదయాన్నే 3 గంటలకు లేవటం, తనకు కష్టంగా ఉన్న టాపిక్లను ఆ సమయంలో స్టడీ చేయటం, ఏమైనా డౌట్స్ ఉంటే కోచింగ్ సెంటర్లోని సార్లతో డిస్కస్ చేయటం, తర్వాత మరలా అంశాలపై సుమన్తో ఈవినింగ్ డిస్కస్ చేయటం లాంటి విషయాలతో చైత్ర బాగా బిజీ అయిపోయింది. ఇంకా అవసరమైన అదనపు నాలెడ్జ్ కోసం చేస్తూ ఉంది. హిందూ న్యూస్ పేపర్ వేయించుకున్నారు. వీలైతే స్థానిక గ్రంథాలయానికి వెళ్ళటం, అక్కడ అవసరమైన సమాచారమును చదవటం, అక్కడ దొరికిన మ్యాగజైన్లను తనే స్వయంగా చందా కట్టి ఇంటికి వేయించుకోవటం లాంటి పనుల ద్వారా చదువంటే ఒక తపస్సులాగా చదువుతూ ఉంది చైత్ర. నేను ఒక పక్క ఆఫీస్ పనులు చూసుకుంటే నానమ్మకు ఫోన్ చేయటం మర్చిపోలేదు. నానమ్మకి భోజనం హోటల్ నుండి ఆర్డర్ పెట్టేశాడు. నానమ్మ, నేను రావటం లేట్ అయితే నువ్వు భోజనం చేసేయి అని చెప్పేశాడు. కానీ జానకమ్మ శిశిర్ వచ్చేదాకా వెయిట్ చేస్తానని అనటంతో ఇక ఆ రోజుకు లంచ్కు ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మా, ఆ ప్యాకెట్ ఎక్కడ ఉందో వెతికావా అని అడుగుతున్నాడు. కానీ దానిని వెలుపలికి తీయాలంటే మార్గం అంటే సమయం దొరకటం లేదు. ఇలా ఓ 10 రోజులు గడిచాయి. జానకమ్మ పని ఆ అమ్మాయి సహాయంతో అన్ని పెట్టెలు వైనంగా ఒకటొకటి సర్దుకుంటూ వస్తూ ఉంది. శిశిర్ తను చేయవలసిన పనుల జాబితాను రూపొందించుకున్నాడు. మొదట ట్రాఫిక్ మీద దృష్టి సారించాడు. ట్రాఫిక్ జామ్ లేకుండా ఎలా చేయాలా అని ఆయా విభాగాల వారితో చర్చించాడు. ముందుగా సివిల్ డ్రెస్లో ఓ ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి ఆటోలో ప్రయాణం చేశాడు. బస్సు ఎక్కి బస్సులో ప్రయాణించాడు. ఇలా రకరకాల పబ్లిక్ ప్రైవేట్ వాహనాలు ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే కష్టాలు అన్నీ నోట్ చేసుకున్నాడు. అండ్ రెగ్యులేషన్స్ రూపొందించాడు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాని వారికి భారీగా జరిమానాలు, అదే విషయం పదే పదే రిపీట్ అయితే లైసెన్స్ రద్దు చేయటం లాంటి రూల్స్ రూపొందించాడు. తర్వాత క్రైమ్ విభాగంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటానికి ముందుగా తన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లను ఒకరోజు విజిట్ చేద్దామని నిర్ణయించుకున్నాడు శిశిర్. ఆ రోజు త్వరగా రెడీ అవుతున్న శిశిర్ దగ్గరకు జానకమ్మ ఒక ప్యాకెట్ పట్టుకుని వచ్చింది. జానకమ్మ, శిశిర్, ఇది ఏంటో చూడు, ఇదేనా నువ్వు ఇన్ని రోజులు అడుగుతూ ఉన్నది అని చేతికిచ్చింది. దానిని చూడగానే ఎగిరి గంతేసినంత పని చేశాడు శిశిర్. ఇదే ఆ రోజు నేను నీ చేతికి ఇచ్చి వెళ్ళింది అంటూ గబగబా కవర్ ఓపెన్ చేసిన శిశిర్ మొహం కొంచెం పాలిపోయినట్లయింది. ఎందుకంటే అది తను చైత్రకు పంపిన చైత్ర వీణా పుస్తకం. అంతే, దానిని ఓపెన్ కూడా చేయకుండానే తనకు తిప్పి పంపేసిందా అనిపించింది. తన మనోభావాలు తన నానమ్మ ఎక్కడ పసిగట్టేస్తుందో అని. నానమ్మ, దీనిని జాగ్రత్తగా నా రూమ్లో ఉంచు, ఇప్పుడు అర్జెంట్ పని ఉంది. తన భావాలను దాచుకుంటూ బ్లాక్ గూగుల్స్ తగిలించుకొని హడావిడిగా బయలుదేరాడు శిశిర్. జానకమ్మకు ఏమీ అర్థం కాలేదు. ఇన్ని రోజులు ఆ ప్యాకెట్ అని గోల చేసి ఇప్పుడు దానిని చూడగానే పక్కన పడేసి వెళ్ళాడు అంటే ఏదో జరుగుతుంది అనుకున్నామే. అది ఏమి జరిగింది అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక కనుక్కోవాలని పైకి శిశిర్ రూమ్లోకి వెళ్ళింది.
లో ఉన్న చైత్ర ఫోటోను చూస్తూ ఏమిటో ఈ అమ్మాయికి శిశిర్కు రాసి ఉందో లేదో అని నెట్టొచ్చింది. జానకమ్మ శిశిర్ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచి కిందికి వచ్చేసింది. దారిలో వెళ్తున్న శిశిర్ బాధ అంతా ఇంతా కాదు. చైత్ర ఆ బుక్ కాదు, నా హృదయం పరిచిన అక్షర నివేదన చదవలేదా? అయితే అది అలాగే ఎందుకు తిరిగి వచ్చేసింది? రావటం కాదు, తిరిగి పంపేసింది. అది తిరిగి వచ్చిన తన హృదయంలాగా విలవిల్లాడింది శిశిర్ మనసంతా. ఓడిపోయాడు చిత్తుగా అనుకుని మనసంతా బాధతో బరువెక్కిపోయి ఏదో కోల్పోయిన వాడిలాగా ఏమీ మాట్లాడకుండా ఆఫీస్ చేరుకున్నాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళి బుద్ధి కాలేదు. అలా అని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసిన ఈ విజిట్ను ఆదిలోనే హంసపాదం అన్నట్టు అలా ఆపకూడదు అని నిర్ణయించుకుని ఒక హెడ్ కానిస్టేబుల్ని తీసుకుని బయలుదేరాడు. ఆ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశాడు. అప్పటి వరకు ఆ పోలీస్ స్టేషన్ను పై అధికారులు ఎవరూ అంతవరకు తనిఖీ చేయలేదు. అందువల్ల వాళ్లకు సకాలంలో ఆఫీసుకు వచ్చే అలవాటు లేదు. నింపాదిగా వారికి ఇష్టం వచ్చిన టైంలో రావటం వెళ్ళటం అలా ఉంటుంది వారి దినచర్య. శిశిర్ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఎవరూ రాలేదు. గంట వెయిట్ చేశాక స్టాఫ్ 1 by 1 రావటం మొదలుపెట్టారు. అక్కడ శిశిర్ని చూడగానే వారంతా అందరూ కంగు తిని కంగారు పడిపోయారు. ఆ పోలీస్ స్టేషన్లోని ఫైల్స్ ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నవి అన్నీ తనిఖీ చేశాడు. ఇలా ఎంతకాలంగా ఉన్నవి ఎప్పట్లోగా క్లియర్ చేస్తారో రాతపూర్వకంగా లెటర్ తీసుకుని బయలుదేరాడు. మంచినీరు కూడా తీసుకోలేదు. ఆ రోజుకు మధ్యాహ్నం వరకు విజిట్ పూర్తి చేసుకుని మధ్యాహ్నం లంచ్కని ఇంటికి వచ్చేశాడు. జానకమ్మ ఆశ్చర్యపోయింది. ఏదో జరిగింది అని ఆమె మనసుకు అనిపిస్తూనే ఉంది. ఉదయమే అన్యమనస్కంగా వెళ్ళిన శిశిర్ మధ్యాహ్నం భోజనం చేసేసే అని ఫోన్ చేసి రాత్రికి కూడా 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఇంటికి ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ కూడా అక్కడి నుండి కదలని శిశిర్ ఈరోజు చెప్పా పెట్టకుండా ఇంటికి వస్తే ఆమె కంగారు పడిపోయింది.